హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మా లిప్స్ డార్క్గా ఉన్నాయక్క, మా లిప్స్ అనేవి చాలా డ్రైగా ఉన్నాయి. లిప్స్ నుండి పొట్టులా వస్తుంది. లిప్స్కి అయితే ఎక్కువగా క్రాక్స్ ఉన్నాయి, పగుళ్ళు అనమాట. ఆ పగుల నుండి మాకు బ్లడ్ కూడా వస్తుంది. సో ఏదైనా ఒక సింపుల్ పవర్ఫుల్ రెమెడీ షేర్ చేయమని అడిగారు. నేను 5 రూపీస్తో ఒక సూపర్ డూపర్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. మీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయా? ఉంటే చాలు, మీ లిప్స్ అనేవి పింక్ కలర్లో న్యాచురల్గా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. మనకి న్యాచురల్గా పింక్ కలర్లో ఉంటే చూడడానికి చాలా అందంగా కనపడతాయండి. మన ఫేస్ మొత్తంలో కూడా అట్రాక్షన్గా కనపడే కూడా లిప్స్ ఏనమాట. ఎవరి కళ్ళు అయినా సరే లిప్స్ మీదకే ధ్యాస వెళ్తుంది. లిప్స్ అనేవి డార్క్గా ఉంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. చూసే వాళ్ళు కూడా ఇబ్బంది ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఏంటి అలా డార్క్గా ఉన్నాయి అని అడుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే, డార్క్గా ఉండడంతో పాటు లిప్స్ పైన పొట్టు వచ్చి బ్లడ్ వస్తే ఏంటంటే ఇబ్బంది ఫీల్ అవుతాం. సో ఏమైనా తిన్నప్పుడైనా సరే, మనం ఇలా అన్నప్పుడైనా సరే చాలా మంట ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీకు ఎంత డార్క్ లిప్స్ ఉన్నా సరే పిగ్మెంటేషన్ ఉంటుంది చాలామందికి. పిగ్మెంటేషన్ అంటే కింద లిప్ అనేది పింక్ కలర్లో ఉంటుంది, పై లిప్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది. చాలామందికి ఏంటంటే పై లిప్ డార్క్గా ఉంటుంది, కింద లిప్ పింక్ ఉంటుంది. తర్వాత కొంతమందికి మిడిల్ అయితే పింక్ ఉంటుంది, సైడ్స్కి వచ్చేవరకు చాలా డార్క్గా ఉంటుంది. సో దీన్ని పిగ్మెంటేషన్ అంటారు. ఈ పిగ్మెంటేషన్ కూడా మనం రిమూవ్ చేసుకోవచ్చు. మన లిప్స్ని చాలా స్మూత్గా సాఫ్ట్గా పింక్ కలర్లోకి మార్చుకోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయండి. 5 minutes టైంలో 5 రూపీస్తో మీ లిప్స్ని న్యాచురల్గా పింక్ కలర్లోకి మార్చుకోవచ్చు. ఇంకా లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం. ముందుగా మనం లిప్ స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత వ్యాజిలిన్ అనేది మనకి చిన్న కిరాణా షాపుల్లో 5 రూపీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇది కొంచెం పెద్ద వ్యాజిలిన్ అనమాట. సో క్వాలిటీ అయితే ఒకటేనండి, మీరు 5 రూపీస్లో కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 1 టేబుల్ స్పూన్ వ్యాజిలిన్ అనేది తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, సూపర్ సింపుల్ అనమాట. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇక్కడ షుగర్ చూడొచ్చు, మనకి కొంచెం పలుకుల్లా ఉంటుంది. అంత పలుకుల్లా వద్దు అనుకుంటే మీరు కొంచెం క్రష్ చేసి కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసే విధానం అనమాట. దీన్ని చిన్న కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 6 to 7 months అయితే స్టోర్ ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకే, దీన్ని మీరు ఎక్కడికి వెళ్తున్నా సరే క్యారీ చేయొచ్చు, అంత సూపర్గా వర్క్ అవుతుంది. ముందుగా నా లిప్స్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. నా లిప్స్కి నేను కొంచెం కేరింగ్ తగ్గిందని చెప్పాలండి. సో అందుకైతే లిప్స్ పరిస్థితి ఇలా ఉంది. సో మనం ఒక్కసారి అప్లై చేసిన రిజల్ట్స్ అనేవి మాత్రం ఫాస్ట్గా వస్తాయి. ఇందులో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసాం. వ్యాజిలిన్ అనేది మన లిప్స్ని స్మూత్గా చేయడానికి, హైడ్రేటింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వ్యాజిలిన్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. మన లిప్స్ అనేవి కొంచెం కూడా డ్రైగా అనిపించవు. తర్వాత కాఫీ పౌడర్ అనమాట. ఎంత డార్క్గా ఉన్న లిప్స్నైనా సరే కాఫీ పౌడర్ పింక్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా పిగ్మెంటెడ్ లిప్స్ అనమాట. పిగ్మెంటేషన్ని క్లియర్ చేసి లిప్స్ని హైడ్రేటింగ్గా స్మూత్గా చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇందులో మనం షుగర్ కూడా యూస్ చేసాం. షుగర్ అనేది ఒక మంచి ఎక్స్ఫోలియేటర్ అనమాట. మన లిప్స్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది షుగర్ అనేది. ఇక్కడ నేను బ్రష్ చూపిస్తున్నాను. సో దాని వెనక మనకి గీతల్లా ఉంటాయి కదా, ఆ గీతల్ని యూస్ చేసి అంటే మన లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా స్లోగా ఒక 2 minutes అనేది ఇలా రబ్ చేయడం వల్ల అక్కడ ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతాయి. సో తర్వాత మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు వారానికి ఒక్కసారి చేసినా సరిపోతుంది. మీ లిప్స్ అనేవి న్యాచురల్గా పింక్ కలర్లో ఉంటాయన్నమాట. పిగ్మెంటేషన్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. ఓకే, తర్వాత మనం లిప్ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఒక లెమన్ని పిండుకోవాలి. సో ఈ రెండేనండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అస్సలు కాదు.
లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అయినా డార్క్నెస్ అయినా రిమూవ్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, లెమన్ వద్దు మాకు అనుకుంటే మీరు పాలు కూడా యూస్ చేయొచ్చు అనమాట, పచ్చిపాలు. సో అలా యూస్ చేసినా మనకి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే మీరు రోజ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. బట్ లెమన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి లెమన్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. లెమన్లోని బ్లీచింగ్ లక్షణాలు అనేవి డార్క్ లిప్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. సో దీన్ని అప్లై చేసిన తర్వాత మనకి డార్క్ లిప్స్ అనేవి అస్సలు ఉండవు. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత ఇందులో మనం పసుపు కూడా యూస్ చేసాం కదా, పసుపు అనేది మన పిగ్మెంటేషన్ క్లియర్ చేయడానికి, మన లిప్స్ మీద ఉన్న డార్క్నెస్ని రిమూవ్ చేయడానికి, అలాగే మన లిప్స్ అనేవి ఎప్పుడు కూడా హైడ్రేటింగ్గా ఉండడానికి, పింక్ కలర్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. 10 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటున్నాను. సో పసుపు వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మన లిప్స్ నిజంగా చాలా చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ మాస్క్ అనేది వేసుకోవాలా అని మీరు అడగొచ్చు. కంపల్సరీ వేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పే ఈ చిన్న టిప్తోనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎంత డార్క్ లిప్స్ అయినా సరే ఫస్ట్ టైం అప్లై చేసినప్పటికే మీరు రిజల్ట్స్ అనేవి చూస్తారు. ఓకే, ఇప్పుడు మనం లిప్ బామ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ వ్యాజిలిన్ తీసుకున్నాను అనమాట. వ్యాజిలిన్ తీసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకున్నాను. జస్ట్ సింపుల్ అండి, మన లిప్ బామ్ అయితే రెడీ అనమాట. మనం వేలుకి వేలు ఖర్చు పెట్టి కొనాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా చాలా సింపుల్గా ఈజీగా ఈ లిప్ బామ్ అనేది మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం తేనె యూస్ చేసాం కదా, లిప్స్ని హైడ్రేటింగ్గా చేయడానికి తేనె చాలా బాగా హెల్ప్ అవుతుంది. లిప్ బామ్ అనేది ఖచ్చితంగా డైలీ మనం 2 టైమ్స్ అయితే అప్లై చేసుకోవాలి. దీన్ని ఇక్కడ నేను చిన్న కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. ఇది మనకి 1 ఇయర్ వరకు కూడా పాడవదనమాట. సో మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. మేము హాస్టల్కి వెళ్తున్నాం, కాలేజ్కి వెళ్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మీరు ఎక్కడికైనా సరే బ్యాగ్లో వేసుకొని క్యారీ చేసుకోవచ్చు. మీ లిప్స్ అనేవి డ్రై అయినప్పుడల్లా అప్లై చేసుకోవచ్చు. మీరు డైలీ 2 టైమ్స్ అనేది అప్లై చేసుకుంటే మీ లిప్స్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అయినా డ్రైనెస్ అయినా రిమూవ్ చేస్తుంది. తర్వాత మీ లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా పింక్ కలర్లో ఉంటాయన్నమాట. సో డ్రై లిప్స్ సమస్య ఉందక్క, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మాటికి లిప్స్ అనేవి డ్రై అయిపోతున్నాయి అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. నిజంగా సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడు కూడా 100% అయితే వర్క్ అవుతాయి. ఫస్ట్ అప్లికేషన్కే మీరు అందరూ థ్యాంక్స్ చెప్తారు, అంత సూపర్గా వర్క్ అవుతుంది. సో బ్యూటిఫుల్ రెమెడీ అండి, చూసారు కదా. మీరు వారమంతా చేయాల్సిన అవసరం లేదు. వారంలో 2 సార్లు స్క్రబ్ అనేది చేస్తే సరిపోతుంది. ప్యాక్ అనేది మీరు వారంలో ఒక్కసారి వేసుకున్నా, 10 రోజులకి ఒక్కసారి వేసుకున్నా సరిపోతుంది. సో స్క్రబ్ మాత్రం, ప్యాక్ మాత్రం నేను చెప్పినట్లు చేయండి. కానీ లిప్ బామ్ మాత్రం రోజు పడుకునే ముందు ఒక్కసారైనా అప్లై చేసుకోండి. మార్నింగ్ అండ్ నైట్ టైం అయితే ఇంకా మంచిది. అంటే డైలీ 2 టైమ్స్ అనేది లిప్ బామ్ అప్లై చేస్తే ఇంకా మంచిది. లిప్స్ అనేవి చాలా చాలా స్మూత్గా హైడ్రేటింగ్ అనిపిస్తాయి. కొంచెం కూడా రఫ్గా అనిపించవు. తేనె కంటే స్మూత్గా ఉంటాయి లిప్స్ అనేవి. ఒక్క మాటలో చెప్పాలంటే బేబీ లిప్స్ ఎలా ఉంటాయో మన లిప్స్ కూడా అంతే న్యాచురల్గా ఉంటాయి. అంటే పింక్ కలర్లో చూడడానికి చాలా స్మూత్గా అనిపిస్తాయి. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా ట్రై చేయండి. మీ లిప్స్ అనేవి ఎంత డార్క్గా ఉన్నా, పిగ్మెంటేషన్ ఉన్నా సరే రిమూవ్ చేసుకొని మీ లిప్స్ అనేవి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండడానికి, పింక్ కలర్లో ఉండడానికి ఇది పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నా. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తేనే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెమెడీస్ అనేవి అందిస్తాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన బ్లాగింగ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.